బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణ హత్య జరిగింది. బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దురాగతం సంచలనం సృష్టించింది. పోలీసులు డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణను పర్యవేక్షిస్తున్నారు. గర్ల్స్ హై స్కూల్ వెనకమాల ట్రాక్ పక్కమ్మటే ఉదయాన్నే ఈ పొమ్మజల సుచరిత అని చెప్పి లేడీ ఒక 21 years ఏజ్ ఉంటుంది. ఈమె బహిర్భూమికి అని చెప్పి మార్నింగ్ 5:46 మధ్యలో ఇటు రావడం జరిగింది. ఆ టైంలో కాల్స్ ఆఫ్ నేచర్కి అటెండ్ అవ్వడానికి ఉన్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ అమ్మాయిని అటెంప్ట్ చేసి రేప్ చేసి చంపేసి వెళ్ళడం జరిగింది. దాని మీదట సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనుమానితులుగా కూడా ఎవరు ఫలానా అని చెప్పి ఉన్నారని చెప్పి ఎవరు చెప్పలేరు. బహిర్భూమికి వచ్చిన క్రమంలో రెగ్యులర్గా అందరూ ఇటే వస్తూ ఉంటారు. ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ కూడా తను కూడా బయటికి అటు పక్క నుంచి వెళ్ళాడని అన్నారు. అప్పటికి మహిళలు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని దర్యాప్తు చేసి ట్రేస్ అవుట్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చీరాల ఈపురుపాలెంలో దారుణ సంఘటన జరిగింది. ఈ సీతారాంపేట చెందిన కౌజుల సుచరిత ఉదయాన్నే బహిర్భూమికి 5 బహిర్భూమికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలియని వ్యక్తులు అంటే ఈ సంఘటన అనేది చీరాల ఈపురుపాలెంకి సంబంధించిన గర్ల్స్ హై స్కూల్ కి వెనుక భాగంలో, అలాగే రైల్వే ట్రాక్ పక్కన ఎవరు నిర్మానుష్యంగా ఉంటారు. ఓన్లీ బహిర్భూమికి మాత్రమే కొంతమంది వెళ్ళటం జరిగింది. అలాగే ఏమి కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని అత్యాచారం చేసి అతి దారుణంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చారు. డిఎస్పీ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వెంటనే నేరస్తులు ఎలాంటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పి అంటున్నారు. ఏమని? థ్యాంక్ యూ.